viewers, welcome to Sri Bharathi Technologies Computer Training Institute and also welcome to Sri Tally Tutorials YouTube channel. I am Bharathi. ఈ రోజు వీడియోలో నేను ఈ మంత్ లో మనకి ESI PF ఆన్లైన్ క్లాసెస్ ప్రాక్టికల్ సెషన్ తీసుకుంటున్నాము. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. చాలా మంది స్టూడెంట్స్ ఇంత ముందు అడిగారు ESI PF క్లాసెస్ కండక్ట్ చేయండి అని. ఈ మంత్ లో అయితే మనకి ఈ మంత్ మనకి ఏ డేట్ నుంచి కండక్ట్ అవుతుందో చెప్తాను. ఈ మంత్ 14th జూన్ నుంచి మనకి ESI PF ఆన్లైన్ కోర్సెస్ అనేది ఆన్లైన్ క్లాసెస్ కంటిన్యూ అవుతాయమ్మా. ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నాము. ఈ మంత్ 14th నుంచి మనకి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ESI PF రెండు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తీసుకొని జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా మీకు ఫ్రీ డెమో క్లాస్ ఉంటుంది. దీనికి సంబంధించి సండే 5th ఈ మంత్ సండే 5వ తేదీ సండే మీకు మార్నింగ్ 11 o'clock ESI PFకి సంబంధించి ఫ్రీ డెమో క్లాస్ ఉంటుంది. దాంట్లో మేము ఏమేమి చాప్టర్స్ చెప్తాము, ఏమేమి కవర్ అవుతాయి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఎవరైనా మీరు ESI PF విత్ ప్రాక్టికల్గా నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని మీరు నేర్చుకోవచ్చు. ESI PF అనేది మీకు ఎప్పుడు యూజ్ అవుతుందంటే మీరు ఏదైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు, శాలరీ క్యాలిక్యులేషన్స్ చేస్తున్నప్పుడు మీకు యూజ్ అవుతుంది. ESI PF అంటే ఏంటి? నెక్స్ట్ మనకి ఆ ESI PFని మనము దేనిపైన క్యాలిక్యులేట్ చేసుకోవాలి, గ్రాస్ శాలరీ పైన, నెట్ శాలరీ పైన క్యాలిక్యులేట్ చేసుకోవాలా, వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ESI PF రేట్స్ ఎలాగుంటాయి, నెక్స్ట్ మనము రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ESI PF రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, కొత్త ఎంప్లాయీస్ జాయిన్ అయినప్పుడు వాళ్ళని ఎలా రిజిస్ట్రేషన్ చేయించాలి, నెక్స్ట్ మనకి ESI PF పేమెంట్ ప్రొసీజర్ ఎలాగుంటుంది, డిడక్ట్ చేసుకున్న అమౌంట్కి చలాన్ ఎలా కట్టుకోవాలి, చలన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, చలన్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అమౌంట్ ఎలా పే చేయాలి, రిటర్న్స్ ఎలా ఫైల్ చేసుకోవాలి, వాటి డ్యూ డేట్స్ ఏంటి, ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ అనేది ఎలా ఛార్జ్ చేస్తారు, ఇలా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను సిలబస్ కూడా మీకు క్లియర్గా ఇచ్చాను. ఏమేమి చెప్తామని, వాట్ ఈజ్ PF అండ్ వాట్ ఈజ్ ESI, PF అండ్ ESI రూల్స్, PF అండ్ ESI క్యాలిక్యులేషన్స్. నెక్స్ట్ న్యూ ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ ESIC పోర్టల్. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ PF, ప్రాసెస్ ఆఫ్ ఎంప్లాయీ డేటా ఫర్ UAN జనరేషన్, PF అండ్ ESI చలన్ ప్రాసెస్, ECR అప్లోడ్ ఇన్ PF పోర్టల్, PF అండ్ ESI రిటర్న్స్ ఫైలింగ్, PF అండ్ ESI పేమెంట్ డ్యూ డేట్స్ అండ్ రిటర్న్స్ డ్యూ డేట్స్, ఇంట్రెస్ట్ అండ్ లేట్ ఫీ ఎక్సెట్రా. ప్లస్ మీరు ESI కార్డ్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ESI బిల్స్ని ఎలా అప్లోడ్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ESI PF అని ప్రాక్టికల్ సెషన్ మొత్తము మీకు రియల్ టైం డేటా తీసుకొని దాంతో నుంచి చెప్పడం జరుగుతుంది. క్యాలిక్యులేషన్స్, రిటర్న్స్ ఫైలింగ్ మొత్తము. మీకు నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ESI PF నేర్చుకోవడం వల్ల ఏదైనా కంపెనీలో ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి. లైక్ HR క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, HR డిపార్ట్మెంట్లో, శాలరీ డిపార్ట్మెంట్లో వర్క్ చేసుకోవచ్చు. ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తీసుకొని నేర్చుకోవచ్చు. మనకి ఫ్రీ డెమో క్లాస్ అనేది ఈ మంత్ 5th 5th జూన్ ఉంటుంది. 5th జూన్ మార్నింగ్ 11 o'clock 11 AM నేను లింక్ సెండ్ చేస్తాను. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను మీ వాట్సాప్కి నేను గూగుల్ జూమ్ లింక్ పంపిస్తాను. మీరు ఎవరైనా డెమో క్లాస్కి అటెండ్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి మెసేజ్ పెట్టండి. మీ నేము, మీ డీటెయిల్స్, నేను మీకు లింక్ పంపిస్తాను. మీకు డెమో క్లాస్లో నచ్చిన తర్వాత మీరు ఈ మంత్ 16th నుంచి మనకి న్యూ బ్యాచ్ స్టార్ట్ ఈ మంత్ 14th నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీరు జాయిన్ అవ్వచ్చండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలామంది ESI PF నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి వీడియోస్ని షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ని. Thank you for watching.